శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వర గ్రహ సంచారము, వ్యయ స్థానంలో రాహువు, ఆరింట శుక్రుడు, కేతువు, పంచమ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రవి బుధులు, తృతీయంలో కుజుడు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. దైవ భక్తి, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ చక్కగా పెరుగుతుంది. ఆరింట శుక్రుడు, కేతువు, మంత్రబలము, మంత్రానుష్ఠానము, పంచమ స్థానంలో గురువు, గురువుల్ని సంప్రదించడము, గురువులు తారసపట్టము, గురువుల ఆశీర్వచనం పొందడము, ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. స్పిరిచువల్ గ్రోత్ కి మాత్రము మీనరాశి వారికి తిరుగులేదు. పైగా జన్మ శనేశ్వరుడు, ఆయన ఎలాగో రవ్వంత వైరాగ్యం విసుగు ఇస్తాడు ఆయన. కాస్త యూటిలైజ్ చేసుకోండి. మీరు స్పిరిచువల్ గ్రోత్ అనేది మీకు కలుగుతుంది. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఎప్పుడు కూడాను మన శరీరంలో ఎలా అయితే రక్తం ప్రవహిస్తూ ఉంటుందో, మనం చేసేటువంటి పనులలో కూడాను కనిపించకనే అక్కడ ప్రభావం చూపిస్తూ దైవానుగ్రహం, దైవ బలం కూడా అలానే ఉండాలి. ఏదో నేను వెళ్ళి చేసేసాను అది అయిపోయిందని అంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఏదో జాతకం బలం చూపించిందంటే జాతకం బలం చూపించాలన్నా, అది జరగాలన్నా అక్కడైనా దైవబలం ఉండాల్సిందే. సో మనకి ఆయు పట్టు అనేది స్పిరిచువల్ గ్రోత్ అందులోనే ఉంటుంది. రోజు ఏదో ఒక స్తోత్ర పారాయణ చెయ్యండి. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చెయ్యండి. మీ తోటి వాళ్ళకు కూడా చెప్పి ఎంకరేజ్ చెయ్యండి. మన మూలాలని మనమే విస్మరించి ముందుకు వెళితే మనకు వచ్చేది ఏమీ లేదు. అష్టకష్టాలు, నానా తిప్పలు. ఇప్పుడు ఆల్రెడీ సగం ప్రపంచం ఇబ్బందిలోనే ఉంది. కాబట్టి ఇప్పటికన్నా మనం జ్ఞానోదయం తెచ్చుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా మంచి జరగాలని అంటే అది మీనరాశి వాళ్ళ వలనే జరుగుతుంది. కాబట్టి మీరు కాస్త అవేర్నెస్ తెచ్చుకొని మీరు పక్క వాళ్ళకి అవేర్నెస్ పెంచండి. దీని వలన మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విహార యాత్రల కన్నా దైవ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొనాలన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇందువలన కాస్తంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చేదానికన్నా పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం: ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో దుర్గాదేవి స్తోత్రపారాయణ చెయ్యండి. అమ్మవారి స్తోత్రం ఏదైనా తీసుకొని రిపీటెడ్గా చెయ్యండి. దీనివల్ల నా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నిద్ర చక్కగా పోగలుగుతారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ డిసార్డర్స్ లో నుంచి కూడా మీరు తేలిగ్గా బయటకు వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతోటి కాస్తంత సత్సంబంధాలు తిరిగి మళ్ళీ పునరావృతం అవుతాయి. మంచి జరుగుతుంది. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క విషయానికి చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటారు. ఎమోషనల్ అటాచ్మెంట్స్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. క్రితం వదిలేసుకున్నారు, డిటాచ్మెంట్ అనేది జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ అటాచ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.